హలో ఆల్ వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో డైలీ లాగా ఇవాళ కూడా నా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ అనేది డిస్కస్ చేద్దాం. నేను చేసిన ట్రేడ్, అలాగే టాప్ లూజర్స్ ఇంటర్నెస్లో ఫ్యూ స్టాక్స్ తీసుకొని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిఫైన్ చేద్దాం మనం. సో యాజ్ యూజువల్లీ నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఎట్లా చేశానని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఓపెన్ అవ్వగానే ఓకే ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్, రెడ్, ఓకే ఇక్కడ సెల్ చేయొచ్చని నేను డిసైడ్ అయ్యాను. పీఈ బై చేశాను. పీఈ బై చేసినాక మళ్ళీ పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది ఈ లెవెల్. ఓకే, జస్ట్ ఓకే ప్రాఫిట్. ఓకే, బట్ అది కింద ఇంకా బ్రేక్ అయ్యి ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నాను. నిఫ్టీ కూడా ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నాను. ఓకే, సో బేసికలీ మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ రివర్స్ అయింది కదా. ఇక్కడ సమ్వేర్ నాకు ఏదో తేడా కొడుతుంది, ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర సమ్వేర్. ఓకే, అంటే ఓవరాల్ మీరు మార్కెట్ చూస్తే ఒక రకమైన సైడ్ వే మార్కెట్. ఓకే, సో దీంట్లో ఎక్కువసేపు ట్రేడ్ని హోల్డ్ చేయలేం బేసికల్లీ. సో ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నాకు చాలా లాసెస్ వచ్చాయి అండ్ దానివల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను సైకలాజికల్గా. ఇప్పుడు 2 డేస్ వెరీ లోయెస్ట్ ప్రాఫిట్ చెప్పాలి అంటే. సో కానీ తొందరగా ఎగ్జిట్ అయిపోతున్నాను. ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్ చూస్తే ఒక రకమైన సైడ్ వేసే మార్కెట్. ఇక్కడ నుంచి పడిపోయింది, మళ్ళీ చూసారు కదా, ఇక్కడ నుంచి పెరిగింది. ఓకే, మళ్ళీ ఇక్కడ కింద పడ్డది, పెరిగింది, ఇక్కడ పెరిగింది, పడ్డది. ఒక రకమైన సైడ్ వే మార్కెట్. దీన్ని మనం ట్రేడ్ అనేది హోల్డ్ చేయలేం యాక్చువల్లీ. ఇప్పుడు ఇక్కడ బై చేస్తే టార్గెట్ వచ్చేసరికి ఇక్కడికి వెళ్ళాలి అట్లీస్ట్, బట్ అది వెళ్ళకుండా కింద పడిపోయింది. అండ్ ఇక్కడ సెల్ చేస్తే అట్లీస్ట్ ఇక్కడ హిట్ అవ్వాలి, బట్ హిట్ కాలేదు, పైకి వెళ్ళిపోయి తొందరగా. సో ఏమో కంప్లీట్గా కొన్ని రోజులు లాస్ వచ్చినాయి. ఇప్పుడు ఎంత తొందరగా వెళ్తే తొందరగా నేను ఎంట్రీ అవుతున్నాను, ఎగ్జిట్ అవుతున్నాను. సో అది నేను నేర్చుకున్న థింగ్ యాక్చువల్లీ సైడ్ వేస్ మార్కెట్లో. అండ్ ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మనం. సో గెయినర్స్లో ఏషియన్ పెయింట్ చూద్దాం యాక్చువల్లీ. ఇది గెయినర్స్లో ఫస్ట్ స్టాక్ కదా, కానీ ఇక్కడ చూస్తే మనం ట్రేడ్ ఓపెన్ అయితే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాం. అది సెల్ చేయగానే ఇమీడియట్గా పైకి వెళ్ళిపోయింది. ఓకే, మనం ఇక్కడ కానీ మళ్ళీ బై చేస్తాం. లాస్ పొజిషన్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ కోసం బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 3 వరకు ఆడుకుంది, లాసే. ఇట్లాంటి ట్రేడ్ చేస్తే ఇక్కడ లాస్ట్లో పైకి లేచి స్పైక్స్ ఇచ్చింది. ఎవరికి తెలియదు ఇంతసేపు వెయిట్ చేస్తే ఇక్కడ ఇస్తుందని. మోస్ట్లీ ఎగ్జిట్ అయిపోతారు, ఇక్కడ సెల్ చేస్తారు, మళ్ళీ రివర్స్ అయి పొజిషన్ పైకి వెళ్తుందని అనుకొని బై చేస్తారు, మళ్ళీ పొజిషన్ హోల్డ్ చేస్తారు, చాలాసేపు అవుతుంది కదా అని ఎగ్జిట్ అయిపోతారు, అంతే. అదాని ఎంటర్ప్రైజెస్, ఈ ట్రేడ్ చూసారు కదా, కొంచెం కన్ఫ్యూజింగ్ అండ్ ట్రేడ్ యాక్చువల్లీ. రెడ్ గ్రీన్ రెడ్ కదా, రెడ్ కదా. బేసికలీ ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఇక్కడ సెల్ చేసినాక చాలా కాషియస్గా ఉండాలి. ఈ లెవెల్లో రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఆ రివర్స్ అయ్యి మనం సెల్ చేస్తాం కదా, ఇమీడియట్గా రివర్స్ అయ్యి ఇక్కడ కన్ఫర్మ్ వచ్చింది కదా, ఇమీడియట్గా మనం పొజిషన్ రివర్స్ చేస్తాం. ఫస్ట్ సెల్ చేస్తాం, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ బై చేస్తాం. బై చేసినాక ఎన్ని గ్రీన్ క్యాండిల్ చూసారా, అప్పుడు ఈజీగా నెక్స్ట్ లెవెల్ హిట్ అయింది, ఇంకో లెవెల్ హిట్ అయింది. దాని తర్వాత ఎగ్జిట్ అయిపోవచ్చు మార్కెట్లో వచ్చి. ఓకే, ఇక్కడ టెక్ ఏం చూద్దాం. గ్రీన్ రెడ్ గ్రీన్ ఇక్కడ బై చేస్తాం. బై చేసినాక నెక్స్ట్ లెవెల్ ఇది కదా, టార్గెట్ యాజ్ యూజువల్ ఇది కదా, బట్ చాలా గ్యాప్ ఉంది చూస్తారు కదా. ఈ లెవెల్కి మిడ్లో ఎగ్జిట్ అయిపోవచ్చు చూసారు కదా. దాని తర్వాత సైడ్ వేస్ అయింది మార్కెట్. ఇప్పుడు లూజర్స్ చూద్దాం. టాటా స్టీల్ చూద్దాం. ఈజీ ట్రేడ్ అండి. రెడ్ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక టార్గెట్ అనేది గ్రీన్, ఈజీ హిట్ అయిపోయింది.
నెక్స్ట్ శ్రీరామ్ పిన్. గ్రీన్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తామండి బేసికలీ. ఆర్ ఈ లెవెల్ బ్రేక్ చేసినాక సెల్ చేస్తాం. సెల్ చేసినాక టార్గెట్ వచ్చేసరికి బ్లూ పైన ఇక్కడ హిట్ అయింది, బట్ చాలాసేపు వెయిట్ చేయాలి. అట్లీస్ట్ ఈ లెవెల్ మిడ్లో వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకోటి గ్రాసిమ్ చూద్దాం. వెరీ సైడ్ వేస్ అండి మార్కెట్. ఇట్లాంటి స్టాక్స్లో ట్రేడ్ చేస్తే గోవింద. రెండు రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక సడన్గా మళ్ళీ రివర్స్ అయింది. ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ వెయిట్ చేసినా మళ్ళీ కిందికి వస్తుంది కదా, ఇక్కడ మళ్ళీ వెయిట్ చేస్తాం, ఇంకా కిందికి వస్తుంది. ఇక్కడ ఎక్కడైనా ఈ లెవెల్ హిట్ అవుతుందా, ఈ మధ్యలోనే ఎగ్జిట్ అవుతామండి. అక్కడ ఎక్కడ రాలేదు, బట్ లాస్ట్లో వచ్చింది ఈ లెవెల్ మధ్యలో. చాలా పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఇక్కడ సెల్ చేస్తాం, చాలాసేపు ఇక్కడ పైకి వచ్చింది, ఆడుకుంది, వెయిటింగ్ లాస్ట్లో ఇక్కడ ఈ మధ్యలో ఈ లెవెల్ మధ్యలో వచ్చింది, ఎగ్జిట్ అయిపోవచ్చు మీ ఓపిక ఉంటే. ఓకే, డో జోన్స్ నిన్న చార్జ్ చూద్దాం. ఓకే, ఈ లెవెల్లో కాసేపు ఒక మూవ్ అయింది. ఈ లెవెల్ పైన మూవ్ అయింది కాబట్టి బై చేస్తాం. బై చేసినాక బ్లూ టార్గెట్ రెడ్ టార్గెట్ హిట్ అవ్వాలి. అట్లీస్ట్ ఈ లెవెల్కి మధ్యలో వచ్చింది, ఎగ్జిట్ అయిపోవచ్చు. డాలర్ చూద్దాం. ఇక్కడ బై చేస్తామండి. సమ్వేర్ గ్రీన్ పడ్డది కదా, పాజిటివ్ మూమెంట్ ఉంది. ఇక్కడ బై చేస్తే ఈ లెవెల్ టార్గెట్, బట్ రీచ్ అవుతుంది చూసారా, బట్ చాలాసేపు వెయిట్ చేయాలి మార్కెట్లో. మార్నింగ్ ఎప్పుడో 6:20కి ఓపెన్ అయితే ఇప్పుడు రీచ్ అవుతుంది మార్కెట్, 7:45 అవుతుంది టైం. ఓకే, అట్లీస్ట్ ఈ లెవెల్కి ఇప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ అయిన లెవెల్కి మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు ఇట్లాంటి చార్ట్స్లో. క్రిప్టో చూద్దాము. ఇప్పుడు చూసారు కదా, ఒక లెవెల్ తీసుకున్నాను. ఇది ఓపెనింగ్ లెవెల్ ఇవాళ, బిఫోర్ ఒక రకంగా సైడ్ వేస్ ఉంది మార్కెట్. సో లెవెల్కి తీసుకున్నాను కదా, ఆ లెవెల్లోనే ఉంది బేసికలీ. ఓకే, మన ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో కంప్లీట్గా, అంటే సమ్వేర్ ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఆర్ ఇక్కడ బై చేస్తాం బేసికలీ. ఇక్కడ బై చేసినాక మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ పైన ఇక్కడ. ఓకే, సో అట్లా వెయిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీని టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. ఓకే, ఈ లెవెల్కి మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, క్రూడ్ చూద్దాం. క్రూడ్ డెడ్ ఈజీ ట్రేడ్ అండి. లోవర్ హై సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ వస్తే గ్రీన్ హిట్ అవుతుంది, చూస్తున్నారు కదా, మధ్యలో కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో గోల్డ్ చూద్దాం. సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ ఇది, ఈ రెండింటికి మధ్యలో ఎగ్జిట్ అయిపోవచ్చు. చూసారా, రివర్స్ అయింది సడన్గా పొజిషన్. ఎందుకు రివర్స్ అయింది ఎవరు తెలియదు. ఈ లెవెల్ దాకే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఇక్కడ ముందే రివర్స్ అయింది. చెప్పలేము మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో. అందుకే
ఎప్పుడైనా ఎంటర్ అయితే నెక్స్ట్ లెవెల్కి మధ్యలో ఎగ్జిట్ అయితే చాలా బెస్ట్ అండి. ఓకే, ఈ 1:2 2:1 కాదు, ఇట్లా మధ్యలో ఎగ్జిట్ అయిపోతే చాలా బెస్ట్. ఇది ఇవాటి చార్ట్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.